అయితే ఇది ఒకరోజు దీన్ని చూస్తది. ఇదేంటి మా దీనికి సరిగ్గా తిండి పెట్టకపోయినా, సరిగ్గా ఫుడ్ పెట్టకపోయినా ఇది మా అమ్మాయి కన్నా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఏటి విషయమని ఇది ఒకసారి ఈ అమ్మాయి వెనక వెళ్తదనమాట. ఈ అమ్మాయి వెనక్కి వెళ్తే, ఈ అమ్మాయి అక్కడికెళ్ళిన తర్వాత ఆ నూతి దగ్గర బిందె పెడతది. బిందె పెట్టి ఇలాగా నమస్కారం చేసుకుంటది. మనసులో వాళ్ళ అమ్మకి దండం పెట్టుకుంటే ఆ బిందె నిండిపోద్ది. బిందె నిండిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తదంటే, అక్కడ ఉన్న ఫ్రూట్స్ యాపిల్సు, తర్వాత గ్రేప్సు, బనానాస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీని చక్కగా ఫ్రూట్స్ కోసుకొని శుభ్రంగా కడుపు నిండా తినేసి బిందె పట్టుకొని ఇంటికొచ్చేస్తది. ఇంటికొచ్చిన తర్వాత ఇది పక్క నుంచి వీళ్ళమ్మ మారాటమ్మ చూస్తది. ఆహా! ఇక్కడికొచ్చి ఇది ఈ పన్నా చేస్తుందని చెప్పి ఇంటికెళ్ళిపోద్ది. ఇంటికెళ్ళిపోయి ఒక ఇద్దరిని మనుషుల్ని పురమాయించి వాళ్ళకి చెప్తదనమాట. ఒక 3 బస్తాలు ఎండుమిరపకాయలు తెమ్మంటది. తెచ్చి అక్కడ ఆ నూతి దగ్గర ఉన్న స్థలం కూడా వీళ్ళదే అనమాట. అక్కడ గోడౌన్ లాంటి పెద్ద గోడౌన్స్ లాగా రూములుగా ఉంటాయి. పెద్ద గోడౌను. అక్కడ ఏం చేస్తదంటే అక్కడ పెట్టి ఈ అమ్మాయిని అందులో పెట్టేసి ఆ ఎండుమిరపకాయలు మంట పెట్టియండి అని చెప్తది. సరే అని చెప్పేసి వీళ్ళు అంటారు. మరుసటి రోజు ఏమీ తెలియనట్టు అమ్మాయిని పిలిచి నీళ్ళు వెళ్ళమని చెప్తది. సరే అమ్మ ఈ అమ్మాయి బిందె పట్టుకొని వెళ్తది. వెళ్తే అక్కడ ఈ అమ్మాయి కన్నా ముందు ఇద్దరు అక్కడ రౌడీలు ఉంటారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి అందులోని పెట్టేసి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు మంట పెట్టేసి బయటని గడపెట్టేసి వచ్చేస్తారు వీళ్ళు ఏమీ తెలియనట్టు. వచ్చేస్తే అప్పుడు ఈ అమ్మాయి ఏమో ఆ ఎండుమిరపకాయల ఘాటుకి ఊపిరందక దగ్గుతుంటుంది. దగ్గుకుంటే అప్పుడు వీళ్ళ అమ్మ వచ్చి ఆ అమ్మాయిని రక్షించి అప్పుడు ఇంకా ఈ అమ్మాయికి ఇలా కాదు లాభం లేదని చెప్పి ఈ అమ్మాయిని ఎలాగైనా ఇంకా బతకనివ్వదు, ఏదో ఒకటి చేస్తుందని చెప్పి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయికి ఒక చెప్పులు జత ఇస్తుంది. వైట్ చెప్పులు అనమాట, హీల్స్ ఉంటాయి. ఒక జత చెప్పులు ఇస్తుంది. ఇచ్చి ఇవి నువ్వు వేసుకో అని చెప్తుంది.